ఓం శాంతి. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవం యొక్క శుభాకాంక్షలు. ఎందరో మహానుభావుల యొక్క త్యాగ ఫలమే నేడు మనమంతా అనుభవిస్తున్న స్వాతంత్రం. భారతదేశం విదేశీ పాలన నుండి ముక్తిని పొంది 79 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇది 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. మరి ఎంతోమంది తమదంతా కూడా అర్పణం చేసి సఫలం చేసుకొని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తే ఈ భౌతికపరమైన స్వాతంత్రాన్ని మనము చూస్తూ ఉన్నాం. బాబా ఈరోజు మురళిలో చెప్పారు, మీరు ఎన్ని విఘ్నాలు వచ్చినా కూడా భయపడకూడదు. ఈశ్వరార్పణం చేసి ట్రస్టీలుగా సంభాలించండి. జీవించి ఉన్నంత కాలము జ్ఞానామృతాన్ని సేవిస్తూ ఉండండి అన్నారు. మాయా బాక్సింగ్లో ఎప్పుడూ ఓడిపోకూడదు. ఇంకా బాబా అన్నారు, మీ ధనాన్ని ఎప్పుడూ తప్పుడు కార్యాలలో వినియోగించకూడదు అని. ఇది 15th ఆగస్ట్ 2026 మురళి. బాబా చెప్పారు, మధురమైన పిల్లలు దేహ సహితంగా దేహపు ధర్మాలన్నింటినీ మరిచి స్వయాన్ని ఆత్మగా భావించినట్లయితే అన్ని దుఃఖాలు దూరమైపోతాయి. ఇది అందరికీ సందేశం వినిపించండి. మధురమైన పిల్లలు దేహ సహితంగా దేహపు ధర్మాలన్నింటినీ మరిచి స్వయాన్ని ఆత్మగా భావించినట్లయితే అన్ని దుఃఖాలు దూరమైపోతాయి అని అందరికీ ఇదే సందేశాన్ని ఇవ్వండి. ప్రశ్న, పిల్లలైన మీరు ఏ విషయంలో ఫాలో ఫాదర్ చెయ్యాలి? జవాబు, ఏ విధంగా ఈ బ్రహ్మ తన సర్వస్వాన్ని ఈశ్వరుడికి అర్పించారో, పూర్తిగా ట్రస్టీగా అయ్యారో, అదే విధంగా ట్రస్టీలుగా అయి ఉండండి. ఎప్పుడు కూడా వ్యర్థంగా ఖర్చు చేసి పాపాత్ములకు ఇవ్వకండి. మీదంతా ఈశ్వరీయ సేవలో వినియోగించండి. పూర్తిగా ట్రస్టీలుగా అవ్వండి. తండ్రి శ్రీమతంపై నడుస్తూ ఉండండి. ఏ పిల్లలు ఎంతవరకు శ్రీమతంపై నడుస్తున్నారు అనేది బాబా కూడా చూస్తారు. పాట, నీవు ప్రేమ సాగరుడవు. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. పిల్లలు అడుగుతారు, బాబా మేము ఎక్కడి నుండి వచ్చాము, ఎప్పుడు వచ్చాము, మళ్ళీ తిరిగి వెళ్ళే మార్గాన్ని ఎలా మర్చిపోయాము? ఈ డ్రామా గురించి మా చెవిలో వినిపించండి అని అడుగుతారు. మేమెవరిమి, ఎక్కడి నుండి వచ్చాం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాం? జ్ఞానం యొక్క ఒక్క బిందువునైనా ఇవ్వండి. తూ ప్యార్ కా సాగర్ హే, తెరి ఏక్ బూంద్ కే ప్యాసే హమ్ అని ఈ పాటలో ఇదంతా ఉంటుంది. మేము ఎక్కడి నుండి వచ్చాం, ఆయే కహా సే, జానా కహా హే అంటూ మొత్తం పాట అర్థాన్ని బాబా చెప్తూ ఉన్నారు. పాటలో అయితే పాడారు, కానీ ఇప్పుడు జ్ఞానం యొక్క బిందువులు లభిస్తూ ఇప్పుడు మనకు ఆ దారి లభించింది. జ్ఞానం యొక్క ఒక్క బిందువునైనా ఇవ్వండి. ఎందుకంటే మీరు జ్ఞానసాగరుడు కదా. ఆత్మలైన మనము ఎక్కడి నివాసులము అనేది ఇప్పుడు పిల్లలకు తెలుసు. తండ్రిని మరియు మా స్వర్గాన్ని ఎలా మర్చిపోయాము, మరియు ఏ విధంగా వచ్చి ఇక్కడ దుఃఖితులుగా అయ్యాము అనే రహస్యాలను చెవిలో వినిపించండి. పాటలో ఉంటుంది, కానో మే జరా కెహదే కి ఆయే కౌన్ దిశా సే హమ్ అని. అంటే ఏ దిశ నుండి వచ్చాము, ఎక్కడి నుండి వచ్చామో ఒక్కసారి చెవిలో చెప్పి వెళ్ళు అని పాటలో ఉంటుంది. ఇప్పుడు తండ్రి జ్ఞానసాగరుడు కూడా, పవిత్రతా సాగరుడు కూడా, ప్రేమ సాగరుడు కూడా, వారు శాంతి, సుఖము మరియు సంపద యొక్క సాగరుడు కూడా. ఇప్పుడు అనంతమైన తండ్రి ద్వారా ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకుంటారు. ఆదిలో ఎక్కడి నుండి వచ్చాము, తర్వాత మధ్యలో ఏం జరగటం వలన మనం మార్గాన్ని మరిచి దుఃఖితులుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ బాబాను అడుగుతారు, అంటే ఏ తప్పు చేయడం వలన ఇలా దారి తప్పాము అనేది తండ్రినే కదా అడిగేది. బాబా మాకు మార్గాన్ని తెలియచేయండి, మేము మా సుఖధామానికి, శాంతిధామానికి వెళ్ళాలి అని ఇలా పిల్లలు అడుగుతారు. తండ్రి కూర్చొని ఆదిలో మీరెవరు,
తర్వాత మధ్యలో ఏం జరిగింది అనేది తెలియజేస్తారు. భక్తి మార్గం ఎలా మొదలైంది, అంతిమంలో ఏం జరిగింది అనే ఈ ఆది మధ్యాంతాల రహస్యము ఇప్పుడు బుద్ధిలో కూర్చుంది. ఇది డ్రామా కథ. దీని గురించి మనుషులు తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే వారు ఇందులో పాత్రధారులు. ఆత్మలమైన మనము నిరాకార శాంతిధామం నుండి ఇక్కడ టాకీ ధామంలోకి వచ్చామని మీకు తెలుసు. మూలవతనం, సూక్ష్మవతనం మరియు ఇది స్థూలవతనము. ఆత్మలు మూలవతనం నుండి టాకీ ధామంలోకి శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయించేందుకు వస్తాయి. ఆత్మల నివాస స్థానము శాంతిధామము. ఈ విషయాల గురించి ప్రపంచంలోని వారెవరికి తెలియదు. ఇదంతా జ్ఞానసాగరుడైన తండ్రియే వచ్చి అర్థం చేయించారు. పారలౌకిక పరంపిత పరమాత్ముడు జ్ఞానసాగరుడని అంటారని ఇప్పుడు తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. మనుష్యులను జ్ఞానసాగరుడని అనలేరు. ఈ మహిమ కేవలం ఒక్క తండ్రికి మాత్రమే. ఇది బాబాకు మాత్రమే గాయనం చేయబడింది. వారి గురించి ఇంకెవరికీ తెలియదు. ఇప్పుడు ఇది వినాశన సమయము. వినాశకాలే యూరోప్ వాసులది విపరీత బుద్ధి అని అంటూ ఉంటారు. ఇప్పుడు తండ్రి నన్నొక్కరినే స్మృతి చేయండి అని అంటూ మీ బుద్ధియోగాన్ని వారితో జోడించేలా చేశారు. నేను ముస్లింను, హిందువును, బౌద్ధుడను, ఇవన్నీ దేహానికి సంబంధించిన ధర్మాలు. ఆత్మ అయితే ఆత్మే. తండ్రి అర్థం చేయిస్తున్నారు. దేహపు ధర్మాలన్నింటినీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే పతితుల నుండి పావనంగా అవుతారు. ఈ దేహాన్ని కూడా మర్చిపోండి అని తండ్రి అంటారు. ఇది అందరి కోసము తండ్రి ఇచ్చేటటువంటి సందేశం. దేహ సహితంగా దేహ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మర్చిపోండి. నేను ఆత్మను. సోదరులైన మనందరి తండ్రి ఒక్కరే. మనం ఆత్మలం కావున పరస్పరంలో అందరము సోదరులమైనట్లే. ఇది ఈ బ్రహ్మాబాబా కూడా చెప్తారు. ఈ సమయంలో సోదరులందరూ పతితంగా దుఃఖితులుగా ఉన్నారు. అందరూ కామచీతి పైన కూర్చొని భస్మమైపోయారు. ద్వాపరయుగం ఆదిలో రావణ రాజ్యం మొదలైనప్పుడు మీరు మళ్ళీ వామ మార్గంలోకి వెళ్తారు. అప్పుడే ఇతర ధర్మాలు ప్రారంభమవుతాయి. సగం సమయం మీరు పవిత్రంగా ఉంటారు. మిగతా సగం సమయంలో మీరు పతితంగా అవుతారు. 21 జన్మలు భారత్లోని మహిమ చేయబడతాయి. కుమారి అంటే 21 కులాలను ఉద్ధరించేవారు. కుమారీలకు గౌరవం ఉంటుంది. మీరు కేవలం భారత్ను మాత్రమే కాదు, మొత్తం ప్రపంచమంతటిని ఉద్ధరిస్తున్నారు. ఆత్మలమైన మనమంతా శివబాబాకు పిల్లలమని మీకు తెలుసు. కావున కుమారులు అయినట్లు ప్రజాపిత బ్రహ్మకు సంతానమైనప్పుడే సోదరి సోదరులుగా అవుతారు. లేకపోతే శివబాబా పిల్లలం అందరం కుమారులమే, అందరం సోదరులమే. పిల్లలైన మీకు ఈ జ్ఞానం ఉంది. ఆత్మలమైన మనమంతా సోదరులము. అందరూ తండ్రిని అలా పిలుస్తారు. ఓ పతిత పావన రండి, ఇక్కడి రావణ రాజ్యం నుండి, దుఃఖం నుండి మమ్మల్ని విముక్తులుగా చేయండి. తర్వాత మాకు మార్గదర్శకునిగా అయి మమ్మల్ని తిరిగి తీసుకువెళ్ళండి. మా దుఃఖాలను హరించి మాకు సుఖాన్ని ఇవ్వండి. నిజంగా ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారని మీరు అర్థం చేసుకుంటారు. మనల్ని కలియుగి రావణ రాజ్యం నుండి విడిపించి తమతో పాటుగా తీసుకొని వెళ్తారు. ఆత్మలందరూ పతితులుగా ఉన్నారు. అందుకే శరీరాలు కూడా పతితంగా ఉన్నాయని తండ్రికి తెలుసు. ఆత్మలనే పావనంగా తయారు చేసి నిర్వాణ ధామానికి తీసుకువెళ్తారు. గతం వర్తమానంగా అవుతుంది, తర్వాత భవిష్యత్తుగా అవుతుంది. ఆది, మధ్య, అంత్యము, మళ్ళీ అది ఆదిగా మారుతుంది. సత్యయుగం ఆది, కలియుగం అంతిమం,
మళ్ళీ భవిష్యత్తులో సత్యయుగం ఆది వస్తుంది. ఇది సహజమే కదా. అచ్చా, మధ్యలో ఏం జరిగింది? మనం ఎలా పడిపోయాము? మనం పావన దేవతలుగా ఉండేవారిమి కదా. తర్వాత పావనుల నుండి పతితంగా ఎలా అయ్యాం? ఇది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడు మీరు పతితులుగా అవుతారు. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని భవిష్య దేవతలుగా తయారు చేయడానికి నేను వచ్చాను. ఇందులో కష్టమైన విషయం ఏమీ లేదు. తండ్రి అంటారు, మిమ్మల్ని విషయసాగరాన్ని దాటిస్తాను, మా నావను తీరానికి చేర్చండని పాడుతారు కూడా. మునిగి ఉన్న మా నావను క్షీరసాగరంలోకి తీసుకువెళ్ళండి అని అందరూ ఒక్క తండ్రినే పిలుస్తారు. తండ్రిని నావికుడని, తోట యజమాని అని కూడా అంటారు. ఇప్పుడు ముళ్ళ అడవిలో ఉన్నాం, మమ్మల్ని పూల తోటలోకి తీసుకువెళ్ళండి అంటారు. దేవతలు పుష్పాల వంటి వారు కదా. ఇప్పుడు అందరూ ముళ్ళ సమానంగా అయ్యారు. ఒకరికొకరు దుఃఖమే ఇచ్చుకుంటూ ఉంటారు. దేవతలు ఎప్పుడు ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వరు. అక్కడైతే సుఖమే సుఖం ఉంటుంది. వారు కేవలం పాడుతారు. కానీ ఇక్కడ మీరు ప్రాక్టికల్గా వింటున్నారు. బాబా, మేము ఎప్పటి నుండి మరచిపోయాము, ఈ సృష్టి చక్రాన్ని ఎలా మరచిపోయాము అని అడుగుతారు కదా. సత్యత్రేతాయుగాలలో ఇవేమీ తెలియదు. ఎందుకంటే అక్కడ మనం సుఖంగా ఉండేవారిమి. మరి దుఃఖితులుగా ఎప్పుడయ్యాం? రావణ రాజ్యం మొదలైనప్పుడు. రావణుడు వినాశనం అవ్వనంత వరకు, రావణుడి రాజ్యం వినాశనం అవ్వనంత వరకు భారతవాసులు అతన్ని కాలుస్తూనే ఉంటారు. తర్వాత సత్యయుగంలో ఇలా ప్రతి సంవత్సరం కాల్చడం అనేది ఉండదు. అసలు అక్కడ ఇలాంటి నియమాలే ఉండవు, ఇలాంటి ఆచారాలు ఉండవు. ఇది భక్తి మార్గం. ఇప్పుడు రావణ రాజ్యం సమాప్తం అవుతుంది. భక్తి మార్గంలో రావణుని ప్రతి సంవత్సరం కాలుస్తారు, కానీ రావణుడు మరణించాడు. ఇప్పుడు మీ ఎదురుగా రావణుడు మరణించి ఉన్నట్లే. రావణ రాజ్యం ఇప్పుడు సమాప్తం అవుతుందని మీకు తెలుసు. 5 భూతాల తలలను ఖండించడం జరుగుతుంది. మొట్టమొదట కామ వికారం యొక్క తలను ఖండిస్తారు. కామమే మహాశత్రువు. బాబా అంటారు, ఈ 5 భూతాలపైన విజయం పొందినప్పుడే మీరు మొత్తం విశ్వంపై విజయాన్ని పొందుతారు. మేం పతితులము అని మనుషులు కూడా స్వయంగా అంటారు. అందుకే పతితులను పావనంగా చేయడానికి రండి అని పిలుస్తారు. ఓ పతిత పావన, ఓ బాబా నావికుడా, దయార్థ హృదయుడైన బాబా రండి అని ఆత్మ పిలుస్తుంది. బాబా అంట, నేను కల్పకల్పం వస్తాను. నేను ఏ విధంగా వస్తాననేది ఎవ్వరికీ తెలియదు. భగవంతుడు వచ్చి రాజయోగాన్ని నేర్పించారని గీతలో కూడా ఉంది. కానీ భగవంతుడు ఎవరు, ఎప్పుడు వచ్చారు అనేది ఎవరికీ తెలియదు. గీతను ఖండించేశారు. శ్రీకృష్ణుణ్ణి ద్వాపర యుగంలోకి తీసుకువెళ్ళారు. ద్వాపరం తర్వాత అయితే ప్రపంచం ఇంకా పతితమైపోయింది. మరి ద్వాపరంలో శ్రీకృష్ణుడు వచ్చి పావనంగా చేసి ఉంటే, లేదా ధర్మస్థాపన చేసి ఉంటే కలియుగం ఎందుకు వచ్చేది? మనుషులు ఏమీ అర్థం చేసుకోరు. పూర్తిగా అధర్మయుక్తంగా ఉన్నారు. సత్యయుగంలో ధర్మయుక్తంగా ఉంటారు. ఇప్పుడు మీరు అధర్మయుక్తమైన వారి నుండి ధర్మయుక్తమైన వారిగా అవుతున్నారు. అన్రైటియస్ నుండి రైటియస్గా అవుతున్నారు. తండ్రి అర్థం చేయిస్తారు. మీరే సంపూర్ణ నిర్వికారులుగా పూజ్యులుగా ఉండేవారు. ఇప్పుడు మీరే వికారులుగా పూజారులుగా అయ్యారు. మీరే పూజ్యులుగా ఉండేవారు, మీరే పూజారులుగా అయ్యారు. ముందు 21 జన్మల వరకు మీరు పూజ్యులుగా ఉండేవారు, తర్వాత పూజారులుగా అయ్యారు. సత్యయుగంలో 8 జన్మలు, తర్వాత త్రేతాయుగంలో 12 జన్మలు తీసుకుంటారు. మీరు పతితులుగా ఎలా అయ్యారు, ఎప్పటి నుండి పడిపోయారు, ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది అనేది తండ్రి తెలియజేస్తారు. మొత్తం ప్రపంచం యొక్క హిస్టరీ, జాగ్రఫీ గురించి, ఆది మధ్యాంతాల రహస్యాల గురించి బాబా కూర్చొని పిల్లలకి అర్థం చేయిస్తారు. అందరూ ఒకేలా అర్థం చేసుకోరు, నెంబర్ వారీగానే అర్థం చేసుకుంటారు. బాబా అంటారు, నేను వచ్చి రాజ్యాన్ని స్థాపన చేస్తాను. ఇప్పుడు మీరు సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి.
అప్పటి వరకు స్వర్గానికైతే వెళ్ళలేరు. సర్వగుణ సంపన్నులుగా కానంత వరకు సత్యయుగంలోకైతే వెళ్ళలేరు. ఇక్కడే అలా తయారవ్వాలి. తర్వాత భవిష్యత్తులో మీరు రాజ్యం చేస్తారు. ఈ మధ్యలోనే అంతా వినాశనం అయిపోతుంది. మీరు వినాశనాన్ని కూడా తప్పకుండా చూస్తారు. మీరు ప్రాక్టికల్గా మీ పాత్రను అభినయిస్తారు. మున్ముందు ఏం జరగబోతుందనేది మీకు తెలియదు. కల్పకృతం ఏదైతే జరిగి ఉంటుందో అదే జరుగుతుంది. స్థాపన మరియు వినాశనం జరగనున్నదని మీకు మొత్తం అర్థం చేయించడం జరుగుతుంది. వినాశనం ఎలా జరుగుతుంది? అది జరిగినప్పుడు మీరు చూస్తారు. దివ్య దృష్టితో వినాశనాన్ని చూశారు. మున్ముందు ప్రాక్టికల్గా కూడా చూస్తారు. ఇప్పుడైతే అందరు టీవీలో చూస్తూ ఉన్నారు. ఎక్కడో వినాశనం జరుగుతూ ఉంటే చక్కగా చూస్తున్నారు లైవ్లో. స్థాపన యొక్క సాక్షాత్కారాలను కూడా దివ్య దృష్టితోనే చూశారు. తర్వాత ప్రాక్టికల్గా కూడా చూస్తారు. ఇకపోతే ధ్యానంలోకి ఎక్కువగా వెళ్ళడం కూడా మంచిది కాదు. ట్రాన్స్లోకి వెళ్ళాలి అనే ఆశ కూడా పెట్టుకోవడం మంచిది కాదు అంటారు బాబా. అప్పుడు వైకుంఠంలోకి వెళ్ళి డాన్స్ చేయడం మొదలు పెడతారు. అంటే ఎక్కువసేపు ట్రాన్స్లో ఉండి అలా అన్ని దృశ్యాలను చూస్తూ ఉంటారు. జ్ఞానం ఉండదు, యోగం ఉండదు. రెండిటి నుండి వంచితులైపోతారు. ధ్యానంలోకి వెళ్ళవలసిన అవసరం ఏమీ లేదు. కేవలం భోగ్ పెట్టడం జరుగుతుంది. బ్రాహ్మణులైన మీరు అక్కడికి వెళ్తారు. దేవతలు మరియు బ్రాహ్మణుల సభ జరుగుతుంది. ఇక్కడ మీరు పుట్టింటిలో కూర్చొని ఉన్నారు. తర్వాత మిమ్మల్ని విష్ణుపురిలోకి తీసుకొని వెళ్ళేందుకు యోగ్యంగా తయారు చేయడం జరుగుతుంది. కన్యకు నిశ్చితార్థం చేసేటప్పుడు అత్తవారింట్లో ఎలా నడుచుకోవాలి అని, అందరితో ప్రేమగా వ్యవహరించాలని, ఎవరితో గొడవ పెట్టుకోకూడదని ఆమెకు అర్థం చేయించడం జరుగుతుంది కదా. ఇక్కడ కూడా అదే విధంగా అర్థం చేయిస్తారు. మీరు సర్వగుణ సంపన్నులుగా ఇక్కడే తయారవ్వాలని తండ్రి చెప్తారు. ఎందుకంటే సత్యయుగం అనేది మన అత్తగారిల్లు. పరంధామంలో ఉండే స్థితిని బాబా పుట్టిల్లు అంటారు. కానీ సత్యయుగం అనేది అత్తగారింట్లో అలంకరించుకొని కూర్చుంటారు కదా. అలాగే సత్యయుగంలో బాగా అలంకరించుకుంటారు. మరి అత్తగారింట్లో అందరితో ఎలా మెదలాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఆ ట్రైనింగ్ అంతా బాబా ఇప్పుడు ఇక్కడే మనకి సంగం యుగంలో ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు అత్తవారిల్లైన విష్ణుపురికి వెళ్తారు. అక్కడ మహాన్ వైష్ణవులు ఉంటారు. వారిలాంటి వైష్ణవులు ఈ సృష్టిలో ఇంకెవరూ ఉండరు. వైష్ణవులైన దేవతలు వికారాలలోకి వెళ్ళరు. వికారాలు అనగా హింస. అహింస పరమో దేవీ దేవతా ధర్మం అని అంటారు. ఇప్పుడు మీరు పుట్టింటిలో కూర్చొని ఉన్నారని, తర్వాత విష్ణుపురిలోకి వెళ్ళాలని మీకు తెలుసు. అక్కడ చాలా సుఖం ఉంటుందని మీకు తెలుసు. వివాహానికి ముందు కన్య చిరిగిన వస్త్రాలను ధరిస్తుంది. దానిని వనవాహమని అంటారు. మీ వద్ద కూడా ఇప్పుడేముంది? ఏమీ లేదు. ఇవన్నీ రాళ్ళు రప్పలే. ఇక్కడ మీరు నగలు మొదలైనవి ధరించవలసిన అవసరమేమీ లేదు. కానీ గృహస్థంలో ఉండాలని చెప్పడం జరుగుతుంది. వివాహాలు మొదలైన వాటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు నగలు మొదలైనవి ధరిస్తే ధరించండి, వద్దని బాబా చెప్పరు. లేదంటే మిమ్మల్ని విధవ అని, నగలు ధరించడం లేదని అంటారు. పేరు అప్రతిష్ట పాలవుతుంది. అందుకే బాబా అంటారు, పేరును అప్రతిష్ట పాలు చేయకూడదు. ఏదైనా ధరించండి, కానీ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఎక్కడికైనా వెళ్ళండి, కానీ ఈ మంత్రాన్ని గుర్తుంచుకోండి. మేము స్మృతిలో ఉంటున్నామా అని పరీక్షించుకోండి. అక్కడికి మేము బాబా డైరెక్షన్ అనుసారంగా వెళ్తున్నాము అని అనుకోండి. వారందరితో కూడా యుక్తియుక్తంగా సంబంధాన్ని నిర్వర్తించాలి. కానీ చేతులతో పనులు చేస్తూ మనసు ప్రియుడి వైపు ఉండాలి. అప్పుడు మీరు దృఢమైన వారని భావిస్తారు. నగలు మొదలైనవి ధరించి వివాహాలకు వెళ్తే వెళ్ళండి, అందరితో కలిసి ఉండండి, కానీ మహావీరులుగా అవ్వాలి. పూర్వము గురువులు తమ దగ్గరున్న శిష్యులను, సన్యాసులను పరీక్షించేందుకు వారిని వేశ్య వద్దకు పంపించినట్లుగా, సర్పం వద్దకు పంపించినట్లుగా చూపిస్తారు కదా. ఎవరైతే ధైర్యంగా పాస్ అయి చూపిస్తారో
వారిని మహావీరులని అంటారు. తండ్రి స్మృతిలో ఉన్నట్లయితే ఏ కర్మేంద్రియాలలోనూ చంచలత్వం ఉండదు. తండ్రిని మరచిపోతే కర్మేంద్రియాలు చంచలమవుతాయి. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇదేమైనా తక్కువ విషయమా? సన్యాసులకు అసలు ఈ విషయాల గురించి ఏమీ తెలియదు. శాస్త్రాలలో కొన్ని విషయాలు ఉన్నాయి, కానీ వాటిని ఖండించేశారు. భగవాను వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. జీవించి ఉన్నంత వరకు జ్ఞానామృతాన్ని తాగుతూ ఉంటారు, వింటూ ఉంటారు. రాజధాని స్థాపన అవుతుంది. పిల్లలకు పదే పదే శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఒక్క తండ్రినే స్మృతి చేయండి. దైవీ లక్షణాలను నేర్చుకోండి. ఏ వికర్మలు చేయకూడదు. అది అసురుల పని. మీరిప్పుడు దేవతలుగా అవుతున్నారు కనుక దైవీ గుణాలనే ధారణ చేయాలి. అన్నింటికంటే పెద్ద ముళ్ళు కామము. ఇది అలవాటైపోయింది కనుక పదే పదే పడిపోతూ ఉంటారు. మాయ చెంపదెబ్బ వేసి క్రింద పడేలాగా చేస్తుంది. అందుకే ఆశ్చర్యం కలిగేలా వింటారు, వినిపిస్తారు, మళ్ళీ బాబాను వదిలి వెళ్ళిపోతారు అని అంటారు. ఇప్పుడు మీరు ఒక్క తండ్రికి చెందిన వారిగా అయ్యారు. ఇదంతా ఈశ్వరుడు ఇచ్చినదే అని అంటారు కూడా. కావున మీరు ట్రస్టీలుగా అయినట్లే. ఇదంతా తండ్రిదే. మనం వారి శ్రీమతంపై నడుచుకోవాలి. అంతా బాబాకు అర్పణం చేసి శ్రీమతంపై ఎలా నడుచుకుంటారు? తప్పుగా ఖర్చు చేసి పాపాత్ములకు ఇవ్వడం లేదు కదా అని బాబా కూడా చూస్తారు. అంటే వీళ్ళు సంపాదిస్తున్నారు, కానీ ఖర్చు ఎటువైపు పెడుతున్నారు? తప్పుడు కార్యాల్లో అయితే వినియోగించట్లేదు కదా అని బాబా చూస్తారు. మొదట్లో ఇతడు కూడా ట్రస్టీగా అయి చూపించారు కదా. అంతా ఈశ్వరునికి అర్పణం చేసి స్వయం ట్రస్టీగా అయ్యారు. ఇంకెవ్వరికి ఏమీ ఇవ్వలేదు. ఈశ్వరార్థం చేసినప్పుడు ఈశ్వరుని కార్యంలోనే వినియోగించాలి. శరీర నిర్వహణ కూడా జరుగుతూ ఉండేది. బ్రహ్మబాబా ఏ రోజు ఆకలితో లేరు కదా. శివబాబాకి ఇచ్చేసిన తర్వాత ఇంకా తనకు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే అని అంటారా? లేదు. బెగ్గరీ పాత్ర అని పేరుంది అంతే తప్ప నిజంగా ఎవ్వరి దగ్గరికి వెళ్ళి అడిగే పరిస్థితిని శివబాబా తీసుకురాలేదు. కేవలం పిల్లల నిశ్చయానికి పరీక్ష జరిగింది తప్ప నిజానికి అది దుఃఖపడే విషయం కోసమైతే కానే కాదు. ఉన్నదంతా సేవలో పెట్టేశారు. వీరిని చూసి ఇతరులు కూడా అలాగే చేశారు. బట్టి తయారైంది. బట్టి తయారై ఉండకపోతే సేవ కోసం ఇంతమంది పిల్లలు చురుకైన వారిగా ఎలా తయారయ్యేవారు? పాకిస్తాన్లో నేర్చుకున్నారు, తర్వాత ఇక్కడికి వచ్చి నేర్చుకున్నారు. ఇతరులకు అర్థం చేయించేందుకు యోగ్యులుగా అయినప్పుడు బయటకు వెళ్ళారు. ఇప్పుడు చూడండి ఎన్ని ప్రదర్శనలు మొదలైనవి పెడుతూ ఉంటారు. పెద్ద పెద్ద వారిని ఆహ్వానిస్తారు. ఈ జ్ఞానయజ్ఞంలో విఘ్నాలు కూడా అనేక రకాలుగా వస్తాయి. విఘ్నాలకు భయపడకూడదు. అబలలపై ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి. యోగ బలంతో వారికి అర్థం చేయించండి అని తండ్రి చెప్తారు. తండ్రైన భగవంతునికి పిల్లలుగా అయ్యాక కూడా వారిని మరచిపోవడమా? మాయకు చెందిన వారిగా అయిపోతారు. ఇది కూడా గెలుపు ఓటముల కుస్తీయే, కానీ ఇది బాక్సింగ్ వంటిది. మాయ దెబ్బ వేసిందంటే క్రింద పడిపోతారు. మాయతో ఎప్పుడూ ఓడిపోకూడదని బాబా అంటారు. పవిత్రంగా ఉన్నట్లయితే విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇది ఎంత గొప్ప సంపాదన! ఒకవేళ పూర్తి పురుషార్థం చేయకపోతే అక్కడికి వెళ్ళి దాసదాసీలుగా అవుతారు. రాజధాని అంతా ఇక్కడే స్థాపన అవుతుంది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, జీవించి ఉన్నంత వరకు జ్ఞానామృతాన్ని తాగుతూ ఉండాలి. మహావీరులుగా ఈ మాయా బాక్సింగ్లో విజయులుగా అవ్వాలి. అందరితో యుక్తియుక్తంగా సంబంధాన్ని నిర్వర్తిస్తూ మనసును ఒక్క తండ్రిపై పెట్టుకోవాలి.
సెకండ్ పాయింట్, విఘ్నాలకు భయపడకూడదు. సేవలో తమ సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి. ఈశ్వరార్పణం చేసి ట్రస్టీలుగా అయి సంభాళించాలి. ఏది కూడా తప్పుడు కార్యాలలో వినియోగించకూడదు. ఫస్ట్ పాయింట్లో బాబా జ్ఞానామృతాన్ని సేవించాలి, మాయా బాక్సింగ్లో విజయం పొందాలి, యుక్తియుక్తంగా నడుస్తూ ఒక్క తండ్రిపై మనస్సును పెట్టుకోవాలి అంటున్నారు. సెకండ్ పాయింట్లో విఘ్నాలకు భయపడకండి, అన్నీ సఫలం చేసుకోండి, ట్రస్టీగా ఉండండి, తప్పుడు కార్యాల్లో ధనాన్ని వినియోగించకండి అంటున్నారు. వరదానం: తమ సంపూర్ణ స్వరూపం యొక్క ఆహ్వానము ద్వారా ఆవాగమన చక్రం నుండి విముక్తులయ్యేటువంటి లక్కీ సితారా భావ. తమ సంపూర్ణ స్వరూపం యొక్క ఆహ్వానం ద్వారా రాకపోకల చక్రం నుండి విముక్తులుగా అయ్యే అదృష్ట సితారా భావ. వివరణ: ఇప్పుడు మీ సంపూర్ణ స్థితిని మరియు సంపూర్ణ స్వరూపాన్ని ఆహ్వానించినట్లయితే ఆ స్వరూపమే సదా స్మృతిలో ఉంటుంది. అప్పుడప్పుడు ఉన్నత స్థితి, అప్పుడప్పుడు నీచ స్థితిలోకి వెళ్ళే ఆవాగమన చక్రం ఏదైతే నడుస్తూ ఉందో, పదే పదే ఏదైతే స్మృతి మరియు విస్మృతి యొక్క చక్రంలోకి వస్తూ ఉంటారో ఆ చక్రం నుండి విముక్తులవుతారు. వారు జనన మరణ చక్రం నుండి విముక్తులుగా అవ్వాలనుకుంటారు. మరి మీరు వ్యర్థ విషయాల నుండి విముక్తులై మెరుస్తున్న అదృష్ట సితారాలుగా అవుతారు. స్లోగన్: ఏదైనా విఘ్నానికి వశం అవ్వడం అనగా వజ్రంపై మచ్చ ఏర్పడటం. ఏదైనా విఘ్నానికి వశం అవ్వడము అనగా వజ్రం పైన మచ్చ ఏర్పడటము. అవ్యక్త ప్రేరణలు: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణంగా స్వచ్ఛంగా అవ్వండి. ఏ విధంగా మీ ఆది స్వరూపము పవిత్ర దేవతా స్వరూపమో అదేవిధంగా ఈ అంతిమ జన్మ కూడా పవిత్ర బ్రాహ్మణ జీవితము కలది. ఈ స్మృతి ఆధారంగా పవిత్ర జీవితాన్ని అతి సహజంగా అనుభవం చేయండి. పవిత్రంగా అవ్వండి, యోగిగా అవ్వండి. ఈ మహామంత్రమే సర్వప్రాప్తులకు తాళం చెవి. ఒకవేళ పవిత్రత లేదు, యోగి జీవితం లేదు అంటే అధికారులుగా ఉన్నప్పటికీ అధికారాన్ని అనుభవం చేయలేరు. ఈ మహామంత్రమే సర్వ ఖజానాల అనుభూతికి తాళం చెవి వంటిది. ఈరోజు స్వమానము: నేను అదృష్ట సితారను, నేనాత్మను, అదృష్ట సితారను. మన సంపూర్ణ స్వరూపాన్ని ఆహ్వానిస్తూ ఆ స్వరూపంలోనే స్థితులై ఉందాము. ఓం శాంతి.